స్వామియే శరణమయ్యప్ప హరిహర సుధనే శరణమయ్యప్ప. ఆ స్వామి ఆశీర్వాదంతో ఇవాళ ఇంటర్వ్యూ మొదలు పెట్టేద్దాం. శివ నిర్వాణ గారు, మొత్తానికి మీరు కట్ చెప్పడం వల్ల మేము ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాము. అండ్ అలాగే ఇంకో విషయం, మా అదృష్టం కాబట్టి మా ప్రొడ్యూసర్ కూడా, అంటే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఆఫ్ మైత్రి ఆయన మాతో ఉన్నారు. చాలా హ్యాపీగా ఉంది. చక్కగా వాళ్ళు రావటం అనుకోకుండా వచ్చారు. ఓకే 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 అనుకోకుండా జరిగేది ఎప్పుడు బాగుంటుంది. ప్రతి ఈవెంట్ లో ఆయన ఉండిపోతున్నారు అంతే. అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో ప్రతి సినిమా ప్రతి ఈవెంట్ లో ఉంటాను. భలే అది ప్రీ రిలీజ్ లో ఇంటర్వ్యూ కి చాలా వేర్ గా బేసిక్ అంటే సోది యు నో అండ్ ఇరుముడి ట్రైలర్ చాలా బాగుందండి. వెరీ వెరీ అంటే ఇంట్రెస్టింగ్. ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, రవితేజ గారిని అందులో మేము ఏదైతే చూడాలి అనుకుంటూ ఉన్నామో దట్ కైండ్ ఆఫ్ అ సబ్జెక్ట్ చాలా ఎక్కువ మంది, ముఖ్యంగా ఆడవాళ్ళు రిలేట్ అయ్యేటువంటి సబ్జెక్టు పాయింట్స్తో అండ్ ఆడవాళ్ళ గురించి మీరు తీసుకొచ్చినటువంటి ప్రస్తావనలు, అంటే ప్రతి కూతుర్ని నా కూతురులాగానే చూసుకోవాలి అని చెప్పిన ఆ డైలాగ్ చాలా బాగుంది రవితేజ గారు. రియలీ రియలీ నాకు కూడా చాలా నచ్చింది. ఆ థాట్ ప్రాసెస్ గనక వచ్చినట్టయితే చాలా క్రైమ్ రేట్స్ కూడా తగ్గిపోతాయి. ఏమంటారు? తగ్గాలని తగ్గితే చాలా మంచిది, చాలా సంతోషం, చాలా మంచిది కదండి. సో ఇది మేము అనుకున్నటువంటి ఒక బిగినింగ్, ఇరుముడి అయ్యప్ప స్వామి మాల ఇలా తాగుతున్నారు, అక్కడి నుంచి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ ద స్టోరీ అని అర్థమైంది. మీతోనే మొదలు పెడదాము. ఇది ఇరుముడి బేసికల్ గా 3 layers లో జరిగే కదండి. ఇరుముడి అంటే ఇరు అంటే ఇద్దరు కదా, ఇద్దరి మధ్యలో ముడి అని అర్థం. సో ఇది ఎందుకు ఇరుముడి అని టైటిల్ పెట్టానంటే, ఒకటి ఏంటంటే అయ్యప్ప స్వామికి అతను కొలిచే ఒక భక్తుడికి మధ్యలో ముడి, అదొక బంధం. రెండు, ఒక ఫాదర్ కి డాటర్ కి మధ్యలో ముడి, అదొక బంధం, అదొక ఇరుముడి. ఒక ఎమోషనల్ ఫిల్మ్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక ఫియర్ అండ్ టెన్షన్ మధ్యలో చెప్తూ ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గా థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్స్ ఉండాలని అలా ఫ్రేమ్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే భోజనాలు పెడుతున్నప్పుడు కూడా డైలాగ్ చాలా బాగుంది. ఏంటి అమ్మాయి డాక్టరా ఇంజనీరా అంటే అంటే 5వ తరగతి అంటే ఇది చాలా హ్యాపీ అంతే. మనం ఎంఎస్సీలు చేసిన ఇంకా తర్వాత ఏంటి అని చంపుతుంటాం కదా, మనం 5వ తరగతికే పిచ్చ హ్యాపీ అనమాట. కూతురు అంటే అంత ప్రేమ. రవి గారు, మీరు ఈ ఇరుముడి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా మాల వేసుకోవడం ఇలాంటిది ఏమైనా అనుభవం ఉందా? నేను 3 సార్లు వేసానండి. అలా అయ్యప్ప దీని మీద ఒక స్పెషల్ ఇదే ఉంది. ఎప్పుడైతే ఆ బ్యాక్ డ్రాప్ లో ఇట్లో ఇలా చెప్పాడో చాలా బాగుంది అనిపించింది. ఇంకోటి అండి, ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి, దీంట్లో ఉన్న షేడ్స్ కానీ ఇవన్నిటికీ మేము బిలీవ్ చేస్తుంది ఏంటంటే, రవితేజ గారు తప్పితే ఇంకో హీరోకి ఈ కథ కాదు అని బలంగా నమ్మి కరెక్ట్గా ఎక్కడ చేరాలో అక్కడ చేరి సినిమా కూడా కాదు. అంటే దీంట్లో అండి ఒక ఎమోషనల్ యాంగిల్, ఒక చిన్న ఇంటెన్స్ ఫైట్ యాక్షన్ కానీ, ఇది కానీ ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ కానీ, ఒక న్యాచురల్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఇవన్నిటికీ ఆల్ ఇన్ వన్గా మేము అనుకుంది ఈ కథనే డెఫినెట్గా ఈయన ఒక్కళ్ళు అయితేనే దీనికి న్యాయం జరుగుద్దని బలంగా నమ్మాము, డైరెక్టర్ గారు కానీ మేము కానీ. ఆ తర్వాత వెళ్ళి రవణకి చెప్పగానే ఆయనకి నచ్చింది. ఇంకా ఇలా చాలా స్మూత్గా హ్యాపీగా అయిపోయిందండి. ఒక చిన్న ఎక్స్టెన్షన్, ఇప్పుడు కట్టు సాంగ్ చూసారు కదండి, చేసినప్పుడు షర్ట్ లేకుండా. సో నాకు ఈ క్యారెక్టర్ని రవణ ఊహించుకున్నప్పుడు ఏంటంటే అండి, బేసికల్గా రవణ ఏంటంటే తను సింధూరం నుంచి ఇప్పటివరకు ఇంత లాంగ్ జర్నీలో ఒక మిడిల్ క్లాస్కి, లేడీస్కి, ఫ్యామిలీస్కి, పిల్లలకి కనెక్ట్ అవ్వని ఆడియన్స్ లేరు. అందరూ ఆడియన్స్ ఏంటంటే రిలేట్ అవ్వగలరు. ఆ రిలేట్ అయినప్పుడు నేనేమనుకున్నాను అంటే, జనరల్గా మీరు మాలేసే వాళ్ళందరినీ చూస్తుంటే అందులో ఒక డబ్బున్నోడు ఉంటాడు, పేదోడు ఉంటాడు, మిడిల్ క్లాస్ ఉంటాడు. కానీ ఎక్కువగా ఏంటంటే ఊర్లలో ఒక రిక్షావాడు కూడా మాలేసుకుని హ్యాపీగా చేసుకుంటాడు, ఒక ఆటోవాడు కూడా మాలేసుకుని హ్యాపీ. వాళ్ళందరూ ఏంటంటే మా బాబాయ్, మా నాన్న, మా తమ్ముడు ఇలాగే ఉంటాడు మాలేసుకుంటే అని ఒక ఫీలింగ్ ఉండాలి. సో ఆయనకుండే ఒక మ్యాస్కులానిటీ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఇంత ఆలోచించారా? నువ్వు ఆలోచించుకోవా, నాకు ఎందుకు, ఏం చేయాలో చెప్పు అంటారు. అంతకుముందు బయాలజీ లెక్చరర్ కదా, సో అందుకని ఆయన చక్కగా మనకి ఒక లెసన్ లాగా వచ్చేస్తుంది అనమాట ఆయన దగ్గర నుంచి. చెప్పినప్పుడు నాకు ఆల్మోస్ట్ సినిమా చూపించాడు. ఓకే, తను కథ చెప్పినప్పుడు నేను నరేషన్ లోనే అసలు వెరీ క్లియర్ ప్రతిదీ ఏ చెప్పాడో నాకు తెలిసి ఇంకా అంతకంటే బాగా ఎన్హాన్స్ అయిందని నేను నమ్ముతున్నాను. అండ్ అందులోనూ శివ నిర్వాణ గారు మంచిగా ఎమోషన్స్ ని బయటకు తీసుకురావడంలో, ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో దిట్ట.
సో వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ దట్ అండి. మంచి ఎమోషనల్ రైడ్ అవుతుంది. యా డెఫినెట్లీ అండి, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ అయితే 100%. ఎస్, మేము వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సినిమా ఇచ్చే ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ గురించి అందరూ చెరిష్ చేసుకుంటారు, సెలబ్రేట్ చేసుకుంటారు, మళ్ళీ చూస్తారన్న నమ్మకం అయితే చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. సో ప్రియా, హౌ వాజ్ ఇట్ ఇక్కడ ఈ సీలేరులో ఈ వర్కింగ్ అట్మాస్ఫియర్? We have been isolated from rest of the world. நீங்கள ஹைதராபாத்ல ஷூட் பண்ணாதானே you'll have distractions. Come to Sealeru, you have nothing, you don't have network, you don't have anything. You should just shoot and be in the Almost 30 character. days. రవి గారు కావాలని ఇలా ప్లాన్ చేశారు. అందుకే షూటింగ్ బాగా జరిగింది. Like, you don't have a choice but to shoot. To shoot, yeah, that is the only way you entertain. Yes, you would want to go to the shot. So yeah, it was fun and we loved the place. ఇంకోటి ఏంటంటే సుమ గారు, ఈ స్టోరీకి ఒక టిపికల్ లొకేషన్ కావాలి. అంటే ఒక అట్టిపల్లి వ్యాపారం చేసుకున్న త్రినాథ్ అనే ఒక క్యారెక్టర్, ఆ కొండల మధ్యలో ఒక చిన్న అరటి తోట, ఒక చిన్న ఇలాంటి ఈ బ్యూటిఫుల్ హౌస్, చుట్టూ ఏంటంటే ఫారెస్ట్, ఈ లొకేల్స్ అన్ని అనుకున్నప్పుడు నేను ర్యాండమ్ గా చాలా వీడియోలు చూస్తున్నప్పుడు పొలాచి గిలాచి వెళ్తే వేరే స్టేట్ లో చేసి మ్యాచ్ చేశారని ఫీలింగ్. చాలా మందికి సందర్భంగా నేను చెప్పాలంటే అసలు మన స్టేట్ లోనే ఒక కేరళని తలపించే ఒక లొకేషన్, దట్ ఈస్ వాట్ సీలేరు. కరెక్ట్. ఆంధ్రాకి ఒరిస్సాకి బోర్డర్ లో ఉంది. అండ్ దట్ టెరైన్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డ్యామ్స్ అన్నమాట. డ్యామ్స్ ఫారెస్ట్ అనేది ఒక ఎక్స్ట్రానరీ కాంబినేషన్ అనిపించింది నాకు. అంటే నేను తీసుకున్న క్రైమ్ మూడ్ కానీ సస్పెన్స్ మూడ్ కానీ ఇదంతా ఎందుకు ఇది చెప్తున్నానంటే, అక్కడ మేము 250 మంది అక్కడ షూటింగ్ చేయగలిగామంటే అక్కడ విలేజెస్ ఇచ్చిన సపోర్ట్ అండి. ఏమన్నా ఒక సింగిల్ డే కూడా మనకు అసలు ఇబ్బంది లేకుండా, అసలు ఒకరు కమెంట్ చేయడం కానీ డిస్టర్బ్ చేయడం కానీ, బాబు వెళ్ళిపోండి అంటే అలా వెళ్ళిపోయారు అందరూ. చాలా ఇన్నోసెంట్ పీపుల్. ఆ రోడ్ ట్రాఫిక్ ఆగిపోమంటే ఆగిపోయారు. The dam bridge and all, it is very narrow, so people were waiting for a long time just to డ్యామ్ మీద షూటింగ్ చేసేవాళ్ళు, డ్యామ్ లెఫ్ట్ రైట్ ఆపేవాళ్ళం. మామూలుగా అయితే ఊరుకోరు కదా. ఎంత ఇన్నోసెంట్ అంటే 20 నిమిషాలు అరగంట అయితే అరగంట అలా ఆగేవాళ్ళు అనమాట. అందరినీ ఒకేసారి పంపించేవాళ్ళు. very nice. సో ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్దాం. సీరియస్లీ యా. During narration, we were talking about Sealeru location. When we were there, it had a story to say. It was part of the story. It gave so much of character to the story. Actually, yes, the location was such a huge plus. హే నక్షత్ర, ఏదో వీళ్ళైతే కబులు చెప్పుకుంటున్నారు, సోదెట్టు അതെ. అర్థం కాదు. No. ഏയ് She can understand. ഇയാൾക്ക് എല്ലാം മനസ്സിലായില്ലേ നമ്മൾ പറഞ്ഞതെല്ലാം? ആ, ഇത്രമേലായിട്ടും പറഞ്ഞതൊക്കെ മനസ്സിലായില്ലേ? మొత్తం అర్థమైపోయింది, కంప్లీట్ గా క్యాప్చర్ చేసేస్తుంది ఫుల్ గా. அவங்க அப்படியே பேசிட்டு இருக்கட்டும், நம்ம கிளம்பலாமா அப்படி? Hey, Nakshatra, who pampered you most on the sets? Everybody. Now she's worried if I tell one name. Feeling. They all are very positive people. You can tell. You can also tell that nobody pampered me. No one did. Tell in Malayalam, re. Yeah. Okay, 1 minute. Yeah, she's thinking. Now also. This is not shooting. షూటింగ్ లో కూడా ఆలోచిస్తుందా ఎక్కువగా? ఒకటి కాదులే, ఇలా ఏదో అనుకుంటది, అమ్మా నక్షత్రం రెడీ అంటే వెయిట్ అంటది. ఏంటి అప్పుడే మెథడ్ యాక్టింగ్? మామూలు మెథడ్ యాక్టింగ్ కాదు. One day I remember she was saying, Nakshatra, emotions pattila, just do glycerin, and she was like, no, not needed, and she went on like this, ready, and she started tearing. I was like, what? Sherikim, She can do that. you can do that? Yeah. Okay, now Okay, now see do. now. Okay, ready. Now it is an emotional sequence between you and your father. Okay? Okay, 1 minute. Yeah. అది Same 1 minute. ప్రీ రిలీజ్ టైం వచ్చేస్తుందేమో. వచ్చేసింది. Yeah. Oh my God. Nana. మీకు విక్రమార్కుడు సినిమా తర్వాత ఇలా ఒక Yeah. కాంబినేషన్ ఇదే కదా రవితేజ గారు? అప్పుడు కూడా ఆ పాప ఇలాగే రింగులు జుట్టుతో చిన్నది అవును. ఇలాగే ఉంది. సో వి వర్ రిమైండెడ్ ఆఫ్ విక్రమార్కుడు.